జరిగింది. మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరియు లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు. మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం. భారతదేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది. అందులో మహిళలదే ప్రముఖ పాత్ర. వారి ఆర్థిక స్వావలంబన, కుటుంబ స్వావలంబనకు దేశాభివృద్ధికి ఎంతో కీలకం. స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ను ప్రారంభించాం. ఈ మిషన్తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది. ఈ పథకంలో 20,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి 21,632 కోట్ల రూపాయలు రుణాల్ని స్వయం సహాయక సంఘాలకు అందించాం. దీని ద్వారా 2.25 లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతే కాకుండా 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 110 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇవి స్వయం సహాయక సంఘాలకు వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తూ మహిళలు తమ వ్యాపారాలని విస్తరించుకునేందుకు కీలక భూమిక పోషిస్తాయి. స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. యూనిఫామ్ కుట్టు ఛార్జీలను జతకు 75 రూపాయలకు పెంచడం జరిగింది. దానివల్ల నేటి వరకు స్వయం సహాయక సంఘాలు 37.5 లక్షల యూనిఫామ్లు కుట్టడం ద్వారా దాదాపు 28 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాయి. ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకమైన ముందడుగు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా 23,701 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 634 కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాలకు అప్పగించబడ్డాయి. వ్యాపార నిర్వహణలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మినీ గోదాములు స్థాపించి నిర్వహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి ఎఫ్సిఐకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సహాయక సంఘాలకి అప్పగిస్తాం. రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 2 లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించబడుతుంది. తద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరని ఇప్పటికే రుజువైంది. రిటైల్ రవాణా రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. నారాయణపేటలో తొలి స్వయం సహాయక సంఘాల మహిళలు నడిపే పెట్రోల్ బంక్ 1,23,00,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సుల్ని టీజీఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇప్పటికే 150 బస్సులను అద్దెకు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను అప్పగిస్తున్నాం. ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సెర్ఫ్, టీజీ రెడ్కో, టీజీ ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
అవ్వటమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి